కాకుండా వాళ్ళంతట వాళ్ళు ఇక్కడికి వద్దామని ప్రిపేర్ అయ్యి వస్తుంటే కూడా అక్కడ శ్రీలంక ఎంబసీస్లో చీఫ్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ అంట, వాళ్ళకి బాగా క్లోజ్ అంట సార్. అతని పేరు హ్యారిద్ HARID హ్యారిద్ అనే అతను వాళ్ళకి బాగా క్లోజ్ అంట. అతనితో చెప్పి మా వాళ్ళని ఇండియా ఫ్లైట్ ఎక్కనీయకుండా చేస్తాడంట. నెల రోజులు కాకుండా 6 నెలలైనా అక్కడ జైల్లో పెట్టిపిచ్చి వాళ్ళని హెరాస్ చేపిస్తానని చెప్పి బెదిరిస్తున్నారండి. అంటే నిజంగానే అంటే జైల్లో పెట్టి చేయడానికి అంత తీవ్రతలా, లేకపోతే మీ వాళ్ళు ఏమన్నా తప్పు చేసిరా? మా వాళ్ళు క్రియేట్ చేస్తారంట అట్లా. నేను ఇక్కడ కానీ DGP ఆఫీస్కే కానీ ఎక్కడికైనా SI ఏ లోకల్ పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఇంకోటండి, మా హస్బెండ్ ఫోను ట్రాప్ చేశారు. మా హస్బెండ్ నాకేం చెప్పినా, నేను ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా అని చెప్పినా కూడా వెంటనే అతనికి తెలిసిపోతుంది. ట్రాప్ చేసి పెట్టుకున్నాడు. మా బాబు ఫోన్ గుంజుకున్నాడు. వీళ్ళిద్దరు పాస్పోర్ట్స్ లేవు ఇప్పుడు. దే ఆర్ ఇన్ సెక్యూర్ పొజిషన్ ఇన్ అదర్ కంట్రీ. మళ్ళీ మా బాబుది కూడా ఫోన్ లాక్కున్నాడు. దాంట్లో ఉండే ఫొటోస్ నన్ను కూడా మొత్తం పిచ్చిగా క్రియేట్ చేసి వేరే వాళ్ళకి పెడతానని బెదిరిస్తున్నాడు. నా ఫొటోస్, మా సిస్టర్ ఫొటోస్ మొత్తం మాఫియా చేస్తా అని చెప్పి చాలా బెదిరిస్తున్నాడండి. ఇది జరుగుతుంది. కానీ దీనికి ఏం పరిష్కారమో నా గవర్నమెంట్ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి మిమ్మల్ని కోరేది ఇదొక్కటే, మా వాళ్ళని సెక్యూర్డ్గా ఇండియాకి రప్పించండి, అంతే చాలు. అంతేకాకుండా వాడి వల్ల జరిగిన నష్టం కూడా వాడే పుడపాలి, వాడితో కక్కించాలి. ఇదిగోండి మా వారు రాసిన సూసైడ్ నోట్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. వాళ్ళ తమ్ముడికి రాశాడు. వాళ్ళు పెట్టే హెరాస్మెంట్ తట్టుకోలేక సూసైడ్ నోట్ రాశాడు. వాళ్ళ తమ్ముడికి రాస్తే వాళ్ళ తమ్ముడు నాకు ఎప్పుడు ఫోన్ చేయనోడల్లా నాకు ఫోన్ చేసి ఏమైంది వదిన ఏమైందని అంటే, నేను మా హస్బెండ్కి ఫోన్ చేస్తే ఏంటని అంటే ఇది నాకు పెట్టాడు. మళ్ళా వాళ్ళు ఏమేం చేస్తున్నాడో ప్రతినిత్యం అది కూడా రాశాడు మా హస్బెండ్. నా ఫోన్కి పెడితే నేను ఇప్పుడు ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకొని వచ్చి ఇచ్చాను. నేను అన్నీ మీ మీడియాకి నేను అప్పచెప్తాను, చూడండి. ఇది నా పాస్బుక్ నా అకౌంట్లో నుంచి గండి గణేష్, మారుతి అని అంటే ఎక్కువ అమౌంట్ ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందో వాళ్ళే. మళ్ళీ మా హస్బెండ్ కూడా ట్రాన్సాక్షన్ చేశాను అక్కడ ఉన్నప్పుడు. ఇవన్నీ మా పాస్బుక్ కూడా నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను సార్, చూసుకోవచ్చు. నా పాస్బుక్ మా అమ్మ వాళ్ళది, అంతేకాకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా వెళ్ళింది. మేము చేయించాం. ఒక్కోసారి మా దాంట్లో లేకపోతే క్యాష్ ఇచ్చి కూడా మేము చేయించాం. అవన్నీ కూడా మేము మీకు మొత్తం అందజేస్తాం, అన్ని స్టేట్మెంట్స్. దయచేసి వాడికి దగ్గర 1 crore రూపీస్ దాకా వెళ్ళింది. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. అంతేకాకుండా ఆ 1 crore కన్నా ఎక్కువ మా ప్రాణాలు ఉన్నాయండి అక్కడ. నా కొడుకు ఉన్నాడండి. దయచేసి వాడిని మాత్రం వాడి లైఫ్ను కాపాడండి. వాళ్ళ ఫొటోస్ చూస్తే మీకు అనిపిస్తుంది వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎట్లున్నారు, అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఎలా ఉన్నారని, ఎంత ఘోర పరిస్థితిలో ఉన్నారని చూస్తారు. చాలా